శ్రీ విష్ణు పురాణము 30వ అధ్యాయము. ఈ అధ్యాయములో గజేంద్ర మోక్షము, పరీక్షితుడు, కేశీధ్వజుడు, కాండిక్యుడు, రంతిదేవుడు మొదలగిన వారైన శ్రీహరి భక్తులను గురించి తెలుసుకుంటాము. ముందుగా గజేంద్ర మోక్షము గురించి తెలుసుకుందాము. ఇంద్రజుమ్న మహారాజు శ్రీహరి భక్తుడు. శ్రీహరిని గురించి తపస్సు చేస్తూ ఉండగా అక్కడకు వచ్చిన అగస్త్యముని రాకను గమనించలేదు ఆ రాజు. అందులకు అగస్త్యుడు కోపించి, నీవు ఏనుగువై తిరుగుదువుగాక అని శపించగా ఆ రాజు ఏనుగు రూపము పొంది త్రిగుడాచలమునకు చేరుకొని అరణ్యమునందు తిరుగుచూ ఉండగా దాహము వేయుటచే ఒక మడుగున జొరబడగా ఆ జలములో ఉన్న ఒక మొసలి దాని పాదములను బంధించగా నీటి అడుగుకు లాగుచూ ఉన్న మొసలి నుండి తప్పించుకొనలేక శ్రీహరిని ప్రార్థించగా శ్రీహరి తన చక్రముతో మకరిని చంపగా గజరాజును రక్షించెను. పరీక్షితుని గురించి తెలుసుకుందాము. పరీక్షితుడు అభిమన్యుడు ఉత్తరయందు జన్మించెను. కురుక్షేత్ర యుద్ధానంతరము ధర్మరాజు రాజ్యపాలన చేసి పరీక్షితునకు పట్టాభిషేకము చేసి పాండవులు వానప్రస్థమునకు అడవులకు వెళ్ళిరి. పరీక్షితుడు ధర్మ మార్గమున రాజ్యమును సుభిక్షముగా పరిపాలించుచూ ఉండెను. ఇరావతి అని ఆమెను పెండ్లాడి జనమేజేయుడని కుమారుని పొందెను. శ్రీకృష్ణ మరణము తర్వాత ధర్మము నశించగా ఒకరోజు మార్గమధ్యమున వృషభములకు రాజాకృతి గల వ్యక్తి తన్నుచూ ఉండగా పరీక్షితుడు వానిని విదిలించి, నా రాజ్యమున ఇంత అధర్మమును నేను సహించను, ఇవి నీకు ఏమీ అపకారము చేసినవి అని అడుగగా కలిపురుషుడు గడగడ వణకసాగాను. అప్పుడు పరీక్షితుడు ఆకలితో ఇట్లు పలికెను, నీవు నా రాజ్యమున ఉండరాదు. స్త్రీ హత్య, జోదము, త్రాగుడు ఈ 4 వ్యసనముల యందు ఉండుము. అసత్యము, మదము, తమము, హింస, వైరము అను పంచమహాపాపములు చెంత నీవు ఉందువు అని చెప్పి వానిని సాగనింపెను. అలా కలిపురుషుని శాసించి పరీక్షితుడు తన రాజ్యమునకు వెళ్ళి పరిపాలించుచూ ఉండగా ఒకరోజు అడవికి వెళ్ళి మృగములను వేటాడి అలసిపోయెను. జలము కొరకై వెడుతూ ఉండగా అక్కడనే తపము చేయుచున్న సమీక మహర్షిని గాంచి దాహము తీర్చుటకు జలమును ఇవ్వమని కోరగా యోగ సమాధి యందున్న ఆ ముని పలకకపోవుటచే ఆగ్రహించి అక్కడనే ఉన్న పన్నగ కళేబరమును తెచ్చి వాని కంఠమున వేసి తన దారిని వెళ్ళెను. పరీక్షితుడు కొంత సమయము తర్వాత సమీక మహర్షి కుమారుడు ఆశ్రమమునకు వచ్చి తన తండ్రి కంఠమున ఉన్న చచ్చిన పామును చూచి కోపముతో, పామును నా తండ్రి కంఠమునందు వేసిన వారు 7వ దినమున తక్షకుని కాటుకు గురి అయి మరణింతురుగాక అని పలికెను. తర్వాత సమాధి నుంచి మేలుకొనిన సమీకుడు జరిగిన విషయమును తెలుసుకొని విచారించి మహారాజుకు ఈ విషయము తెలియచెప్పుమని తన శిష్యులను పంపెను. ఆ విషయమును విన్న పరీక్షితుడు కుమారుడైన జనమేజయునికి పట్టాభిషేక్తుని చేసి గంగాతీరమునకేగి మునులతో సత్కథా కాలక్షేపములతో గడుపుచూ ఉండెను. 7వ దినమున తక్షకుడు బ్రాహ్మణ రూపము ధరించి పరీక్షితును చంపుటకు బయలుదేరును. ఇంతలో కాశ్యపుడనే బ్రాహ్మణుడు
తన మంత్రశక్తిచే పరీక్షితుని బతికించుటకు బయలుదేరగా తక్షకుడు వానికి అపరిమితమైన ధనములిచ్చి వెనుకకు పంపెను. తక్షకుడు రాజుకు ఒక ఫలమును సమర్పించగా, బ్రాహ్మణ రూపములో ఒక ఫలమును సమర్పించగా అందుండి ఒక క్రిమి వెలువడి పరీక్షితుని గర్వగా మహారాజు విషాగ్నికి దగ్ధమయ్యను. ఆ తర్వాత శ్రీహరి భక్తుడు అయిన కేశీధ్వజుడు, కాండిక్యుడు వీరు జనకుని వంశీయులకు అమితధ్వజుని పుత్రులు. అన్నదమ్ములిద్దరూ బ్రహ్మజ్ఞాన సంపదచే శ్రీహరి కరుణా కటాక్షములను పొంది తరించిరి. మరి ఒక భక్తుడు రంతీదేవుడు శ్రీహరి భక్తుడు. ఆ రాజు పరిపాలనలో ప్రజలకు దరిద్రమన్నదే తెలియదు. మహోత్కృష్టమైన గుణములతో రాజ్యపాలన చేసి వానప్రస్థమున హరిధ్యానము చేయుచూ ఉండగా కొంతకాలమునకు ఆయనకు అడవుల యందు ఆహారము కరువయ్యను. అటువంటి సమయములో లభించిన పలు రకమైన భక్ష్యములను రంతీదేవుడు తినుచూ ఉన్న సమయమున ఆకలి అంటూ ఒక విప్రుడు రాగా అందులో సగభాగమును ఆ విప్రునకు ఇచ్చెను. మరలా ఆ సగభాగమును తినుబోవుచూ ఉండగా మరి ఒకరు ఆకలి అని అడుగగా మిగిలినది కూడా వానికి ఇచ్చివేశెను. అప్పుడు రంతీదేవుడు నీరు త్రాగుచూ ఉండగా మరి ఒకరు దాహము అంటూ రాగా ఆ జలమును కూడా వారికి ఇచ్చెను రంతీదేవుడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షము కాగా, రాజా, నిన్ను పరీక్షించాలనే నేను అలా చేశాను. పరుల బాధలను తీర్చు నీవు నన్ను ఆనందింపజేసితివి అని మెచ్చుకొనెను శ్రీహరి రంతీదేవుని అని విష్ణు పురాణమును మైత్రేయునికి శ్రీ పరాశర మహర్షి వినిపించెను. ఇది విన్నను చదివినను వారికి ఇహము శాశ్వత భోగములు కలుగునని చెప్పి పరాశర మహర్షి తన ఆశ్రమమునకు వెళ్ళిరి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం.